రైట్ బ్రేక్ ని చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ భారత్ చేసిన సాయాన్ని మర్చి టర్కీ పాకిస్తాన్కు సాయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 2023 టర్కీలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో భారత ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్తు పేరిట $8,45,590 విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేసి ఆదుకుంది. ఆపదలో ఎంతో సాయం చేసిన భారత్ను మాత్రం టర్కీ మర్చిపోయింది. భారత్కు శత్రు దేశమైన పాకిస్తాన్కు టర్కీ ఆయుధ సామాగ్రిని పంపిణీ చేసింది. పాల్గాం ఉగ్రదాడి అనంతరం భారత చర్యలకు సిద్ధమవడంతో టర్కీ నుంచి పాక్ డ్రోన్లను తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. 3 విమానాల్లో డ్రోన్లతో పాటుగా ఆయుధ సామాగ్రిని టర్కీ సరఫరా చేసినట్టుగా సమాచారం. 2 రోజుల క్రితం కూడా ఇస్లామాబాద్కు మరో టర్కీ విమానం వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టర్కీ పాకిస్తాన్కు సాయం చేసినప్పటికీ ఆ డ్రోన్లను భారత ఆర్మీ బురద చేసింది. భారత్ వద్ద ఉన్న బలమైన క్షిపణులతో గగనతలంలోనే డ్రోన్లను పేల్చివేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ భారత్ చేసిన సాయాన్ని మర్చి టర్కీ పాకిస్తాన్కు సాయం చేయడంపై విమర్శలు అయితే వస్తున్న పరిస్థితులలో ఇప్పుడు హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ వాతావరణం, టర్కీ ఎంబసీ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఉన్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేస్తే దానికి ప్రతిగా భారతదేశంపై పాకిస్తాన్ ఏదైతే దాడి చేస్తూ ఉందో దీన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవన్నీ కూడా భారత్కు బాసటగా నిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో టర్కీ తీసుకున్నటువంటి నిర్ణయం, టర్కీ చేస్తూ ఉన్నటువంటి చర్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం టర్కీకి అండగా నిలిచింది. అక్కడ ఏదైతే వరకు ఆహార పదార్థాలు కానీ ఇతర సామాగ్రిని కానీ పంపడం జరిగింది. అక్కడ ఆర్మీని కానీ ఇతర బలగాలను కూడా పంపి ఆ దేశానికి చాలా వరకు సహాయం కూడా చేసిన సందర్భం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా టర్కీ పాకిస్తాన్కు ఇక్కడ పాకిస్తాన్కు ఏదైతే డ్రోన్లను కానీ ఆయుధ సామాన్లను కానీ పంపిస్తా ఉంది. నిన్న 3 ప్రత్యేక విమానాల్లో పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లను కూడా పంపివ్వడం జరిగింది. ఆయుధ సామాగ్రిని పంపిస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే నెలకొని ఉన్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు టర్కీ సహాయం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి టర్కీ కాన్సులేట్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఇప్పటికే ఒక టెర్రరిస్ట్ ను పెంచి పోషిస్తున్న దేశంగా కూడా చూస్తా ఉన్న ఈ తరుణంలో ఇటు టర్కీ కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే ముస్లిం దేశాలు ఉన్నాయో అవి ఈ పాకిస్తాన్ కు వంత పాడడం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతా ఉన్న పరిస్థితి మనకు చూస్తా ఉన్నాము. ముఖ్యంగా టర్కీ కావచ్చు, ఇటు అజర్బైజాన్ కావచ్చు, ఈ 2 దేశాలు కూడా ఇప్పటికే ఇటు పాకిస్తాన్ కు ఇటు ఆయుధ సామాగ్రిని కావచ్చు, డ్రోన్లను కానివచ్చు వాటి సరఫరా చేస్తా ఉన్నాయి. నిన్న 3 ప్రత్యేక విమానాల్లో ఈ పాకిస్తాన్ కు డ్రోన్లు కానివచ్చు, ఆయుధ సామాగ్రిని కానివచ్చు టర్కీ పంపివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ భారతదేశం చేసిన సహాయాన్ని కూడా టర్కీ మరిచిపోయి కేవలం మతపరమైనటువంటి ఏదైతే వాళ్ళ సాన్నిహిత్యం ఉందో దానికి పాకిస్తాన్కు వంత పాడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. టర్కీ చర్యలను ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే ఇటు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే టర్కీ చేస్తున్నటువంటి చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మరొక వైపు ఇటు టర్కీలో ఇటు ఏదైతే టూరిజం పెరగడానికి కూడా భారతదేశ యాత్రికులే ఇప్పుడు 34% వరకు కూడా టర్కీలో ఏదైతే యాత్రికులు అక్కడ టూరిజం పెరగడానికి భారత యాత్రికులు వెళ్తా ఉన్నారు. టర్కీకి ఇన్ని విధాలుగా సహాయం చేస్తున్నప్పటికీ ఇప్పుడు టర్కీ మాత్రం ఈ విధంగా పాకిస్తాన్కు వంత పాడడం, పాకిస్తాన్కు ఆయుధ సామాగ్రిని వాడడం పట్ల విమర్శలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ టర్కీ డ్రోన్లను కూడా సరఫరా చేసినప్పటికీ కూడా భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఆ డ్రోన్లన్నింటినీ కూడా మన S-400తో అవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా గాల్లోనే మన వాయుసేనలు పేల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో టర్కీ ఎంబసీ వద్ద అయితే పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా టర్కీపై అయితే విమర్శలు అయితే వెల్లువెత్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు పాకిస్తాన్ గత 2 రోజులుగా కూడా చీకటి పడ్డ తర్వాత డ్రోన్లతో భారతదేశంపై విరుచుకుపడతా ఉంది. అయినప్పటికీ మన బలగాలు వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం రాత్రి నిన్న చూసినట్టయితే పాకిస్తాన్కి చెందినటువంటి ఫతాహ్ మిస్సైల్ ఏదైతే ఉందో 400 కిలోమీటర్లకు
ఇది గురిచూసి కొట్టగలదని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తూ ఉంది. దాన్ని కూడా మన భద్రతా బలగాలు పేల్చివేయడం జరిగింది. ఇవన్నిటి దృష్ట్యా భారతదేశం ఏం చేసినా కూడా సో పాకిస్తాన్ చేసే చర్యలన్నింటినీ కూడా అడ్డుకుంటుంది. ఈ సందర్భంలో ఏం చేయాలో పాకిస్తాన్కు పాలుపోవడం లేదు. ఒకవైపు దౌత్య మార్గం ద్వారా అమెరికాతో మాట్లాడేందుకు ఒకవైపు పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది, మరొక వైపు భారతదేశంపై ఈ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఎల్ఓసి వద్ద విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడతా ఉంది. అదేవిధంగా సామాన్య పౌరులపై బార్డర్లో ఉన్నటువంటి ఇతర గ్రామస్తులపై కూడా పాకిస్తాన్ ఇటు ఏదైతే విరుచుకు పడుతుందో దీనిపై ఇప్పటికే అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్పై విమర్శలు వెల్లువెత్తుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే భారతదేశ త్రివిధ దళాలు ఏదైతే ఉన్నాయో మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత 2 రోజులుగా ఉన్నటువంటి పరిణామాలు, సో భారతదేశం ఏం చేసింది, గత 2 రోజులుగా పాకిస్తాన్ ఎట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది, అదేవిధంగా సో నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు, దేశ భద్రత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటిపై ఎప్పటికప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా రివ్యూలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 10 గంటలకు త్రివిధ దళాలు ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి విషయాలు, పాకిస్తాన్ ఏ విధంగా భారతదేశంపై అక్రమంగా దాడి చేస్తూ ఉంది, అదేవిధంగా సో ఇప్పటి వరకు ఎన్నిటిని భారతదేశం అడ్డుకోగలిగింది అనే దానిపై కంప్లీట్గా వివరాలు మరి కాసేపట్లోనే ఇటు త్రివిధ దళాలు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పాకిస్తాన్ ఏం చేసినా కూడా భారతదేశం దాన్ని అడ్డుకుంటుండటంతో పాకిస్తాన్కి ఇప్పటికే ఒకవైపు బలూచిస్తాన్ ఇటు వేర్పాటువాదులతో ఒకవైపు ఇంటి సమస్య మారిపోయింది పాకిస్తాన్కు, ఒకవైపు ఇటు ఇండియాతో ఒకవైపు సో ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్కు ఒకవైపు ఆర్థిక కష్టాలు కూడా మొదలైనట్టుగా కూడా ఆ దేశంలో అంతర్గతంగా ఇప్పటికే అంతర్గతంగా కూడా సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏం చేయబోతా ఉంది పాకిస్తాన్? ఇప్పటికైనా పాకిస్తాన్ ఆర్థికంగా ఇప్పటికే క్షీణించిపోయింది, అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడింది. ఒకవైపు ఇప్పటికే IMF ద్వారా $1.3 బిలియన్ మాకు కావాలి ఆర్థిక సహాయం అని చెప్పేసి ఇప్పటికే యుఎన్ని కోరుతా ఉంది. ఒకవైపు దీన్ని భారత్ అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్తా ఉన్నాయి. తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకే ఈ పాకిస్తాన్ యొక్క ఆర్థికంగా ఇతర దేశాలపై అదే యుఎన్ను సో అడుగుతా ఉందని చెప్పేసి కూడా భారతదేశం తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కీలక సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలతో భేటీ అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అక్కడ తాజా సమాచారం కావచ్చు, అదేవిధంగా సో భారతదేశం ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా పాకిస్తాన్ను ధీటుగా ఎదుర్కొంటా ఉంది అనే దానిపై అయితే ప్రత్యేకంగా ఆయన సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భద్రత కానివచ్చు, అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో గుజరాత్, రాజస్థాన్, ఇటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్న పరిస్థితి, వీటన్నిటినీ కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ కూడా నరేంద్ర మోడీకి తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చక్రి రాజు, మాదాపూర్లోని టర్కీ ఎంబసీ దగ్గర పరిస్థితి ఏంటి? మాదాపూర్లోని టర్కీ ఆఫీస్ దగ్గర పోలీసులు మోహరించడానికి గల కారణం ఏంటి? అంటే ఎవరైనా దాడులకు పాల్పడతారని ముందస్తు సమాచారం ఏమైనా ఉందా? అసలు పోలీసులు ఏం చెబుతున్నారు రాజు? ఇప్పటికే టర్కీ ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు రక్షణ కావాలని చెప్పేసి పోలీసులు అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే టర్కీ ఏదైతే పాకిస్తాన్కు వంత పాడుతూ ఉందో సో దీని దృష్ట్యా ఇప్పటికే టర్కీ ఆఫీస్ పై ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా సో నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో టర్కీ ఆఫీస్కు రక్షణ కావాలని చెప్పి కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి మాదాపూర్కు వచ్చే ఏదైతే టర్కీ ఎంబసీకి వచ్చే 2 దారులు ఏవైతే ఉన్నాయో 2 దారుల్లో కూడా ప్రత్యేకంగా ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబసీ వైపు వెళ్ళే ఏదైతే దారులు ఉంటాయో ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వెళ్లే వారిని తనిఖీ చేసే ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టర్కీ ఇప్పటికే పాకిస్తాన్కు వంత పాడుతూ ఉంది. ఒకవైపు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఇండియా పాకిస్తాన్ దేశంలో మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సో ఈ ఆఫీస్ పై కూడా దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రతను ఇక్కడ కట్టుదిట్టం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాజు, శత్రు దేశం పాకిస్తాన్కు టర్కీ సాయం చేయడం పైన భారత్ సీరియస్ అయింది. టర్కీపై కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఎగుమతులపై ప్రభావం ఏమైనా ఉండబోతుందా?
ఎందుకంటే ఇప్పటికే టర్కీ ఏదైతే ఉందో టర్కీ టూరిజం కావచ్చు ఇండియా పైన ఎక్కువగా టర్కీ ఆధారపడింది. మరొక వైపు ఇప్పటికే టర్కీకి గతంలో సాయం చేసిన సాయాన్ని కూడా టర్కీ భారతదేశం చేసిన సాయాన్ని కూడా మరిచి ఇటు భారతదేశానికి శత్రు దేశమైన పాకిస్తాన్కి ఏదైతే సహాయం చేయడం ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ దేశాలతో పాటు యావత్ భారతదేశం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఖచ్చితంగా టర్కీపై కూడా ఆంక్షలు విధించాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ అయితే రాబోతా ఉంది. దీనికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఖచ్చితంగా టర్కీపై చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు దిగుమతులు ఎగుమతుల విషయంలో కావచ్చు ఇతర అంతర్జాతీయ విషయాల్లో కావచ్చు ఏదైతే దౌత్యపరమైన విధానాల్లో ఖచ్చితంగా టర్కీని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టర్కీ ఇప్పటికీ భారతదేశానికి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు సహాయం చేయడం, అది ఆ భారతదేశంపై దాడికి ఉపయోగించే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్లను సరఫరా చేయడం, ఇతర ఆయుధాలను సరఫరా చేయడం, దాదాపు 3 నుంచి 4 ప్రత్యేక విమానాల్లో టర్కీ నుంచి డ్రోన్లు కానివచ్చు ఆయుధ సామాగ్రి కానివచ్చు ఇటు పాకిస్తాన్కు తరలించడం జరిగింది. వాటితోటే గత 2 రోజులుగా కూడా పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తూ ఉంది, డ్రోన్లతో తెగపడతా ఉంది. అయినప్పటికీ భారతదేశం వాటిని సమర్థంగా ఎదుర్కొంటా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు టర్కీపై ఖచ్చితంగా భారతదేశం ఆంక్షలు విధించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. ఇటు ప్రపంచ దేశాలు కూడా వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మరొక వైపు ఇటు G7 దేశాలు ఏవైతే ఉన్నాయో G7 సభ్య దేశాలు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయో ఈ ఉద్రిక్తతలు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా తగ్గించుకోవాలని చెప్పి G7 దేశాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం ఏదైతే ఉందో అది రైట్ టు డిఫెన్స్ లో భాగంగానే పాకిస్తాన్ పై దాడి చేసిందని చెప్పేసి కూడా మెజారిటీ ప్రపంచ దేశాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి దాడి తర్వాతనే భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇది UN లో ఉన్నటువంటి రైట్ టు ప్రైవసీ రైట్ టు సెక్యూరిటీ యాక్ట్ కిందకి వస్తుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకునే భారతదేశం ఈ దాడి చేసింది. అంతేగాని పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేయడాన్ని ప్రపంచ దేశాలు ఏ దేశాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి ఇటు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇప్పటికే దౌత్యపరంగా ఇప్పటికే ఇటు ఒంటరిని చేయడం జరిగింది. ఒకవైపు ఆర్థికంగా ఇప్పటికే పాకిస్తాన్ ఇప్పటికే కష్టాల్లో ఉంది. మరొకవైపు IMF నుంచి రుణం రాకుండా పాకిస్తాన్కు రుణం రాకుండా కూడా భారతదేశం ఇటు ప్రపంచ దేశాల మద్దతు కూడా కూడగట్టే ఇటు అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మరొకవైపు ఇటు టర్కీ లాంటి దేశాలు ఏవైతే పాకిస్తాన్కు సహాయం చేస్తూ ఉన్నాయో సో వాటన్నిటిపై కూడా ఖచ్చితంగా ఇప్పటికే వాటన్నిటిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాటిపై. ఎందుకంటే ఏదైతే భారతదేశానికి శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కు ముఖ్యంగా ఏదైతే ఇటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు ఉగ్రవాదుల కోసం ఖర్చు చేయడానికి ఏదైతే IMF రుణం అడుగుతున్నటువంటి పాకిస్తాన్కు టర్కీ ఏ విధంగా సహాయం చేస్తుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సో భారతదేశం టర్కీపై ఎట్లాంటి ఆంక్షలు విధించబోతుంది అనేది కూడా ఇక్కడ మనకు కీలకంగా మారింది. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు అమిత్ షా ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కాబోతా ఉన్నారు. మరొక వైపు ఇటు త్రివిధ దళాలు ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దాడులపై అదేవిధంగా భారత్ తిప్పికొట్టిన విషయాలన్నింటినీ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఇవన్నిటి వివరాలు కూడా మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. మాదాపూర్లో ఉన్నటువంటి టర్కీ ఎంబసీ వద్ద మాత్రం పోలీసులు అయితే పటిష్టమైన భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.